వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. న్యూడ్ వీడియోలపై అనంతబాబును అరెస్ట్ చేసి విచారణ జరపాలి. ఎమ్మెల్యే మిర్యాల శిర్షాదేవి డిమాండ్. వరంగల్ తూర్పులో బీజేపీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు. పుష్ప సినిమాని మించిన గంజాయి స్మగ్లింగ్ బ్యాచ్. వాహన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుకున్న పోలీసులు. తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ వద్ద రోగుల పడిగాపులు. కొండా దంపతులకి పాలాభిషేకం చేసిన కొండ పటేల్ కాలనీలోని ఎల్వి నగర్ గుడిసె వాసులు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ఆక్రమణపై సమాచారం ఇవ్వండి. మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక వివరాల్లోకి వెళ్తే, హోమ్ మినిస్టర్ సర్వలింగపుడి అనిత అచ్యుతాపురం ప్రమాదంలో గాయాలైన క్షేత్రగాత్రులను గాజువాక పవన్ సాయి విశాఖ మెడికవర్ హాస్పిటల్స్లో పరామర్శించి బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వడం జరిగింది. బ్యాంకు ఖాతాల్లో నష్టపరిహారం నగదు జమ చేసిన కాన్ఫర్మేషన్ ఫామ్స్ అందజేసి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది. ఎవరైతే గాయపడిన వారు తీవ్రంగా గాయపడిన వాళ్ళకి 50 లక్షల రూపాయలు, స్వల్పంగా గాయపడిన వాళ్ళకి 25 లక్షల రూపాయలు నిన్ననే అనౌన్స్ చేశారు. 24 గంటలు కాకముందే వాళ్ళందరికీ కూడా అకౌంట్స్లో క్రెడిట్ అయినాయి. ఈరోజు చెక్స్ తీసుకొచ్చి మేము ఇచ్చి మళ్ళీ వాళ్ళ బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి కూడా లేదు. కేవలం చెక్లు కాకుండా డైరెక్ట్గా అకౌంట్లకే మేము ఆర్టీజీఎస్ కూడా చేయడం జరిగింది. అది కూడా వాటికి సంబంధించిన కన్ఫర్మేషన్ ఫామ్స్ కూడా ఇప్పుడు తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇచ్చి ఒకసారి రీచెక్ చేసుకున్నాం. మేము కూడా విషయం ఏంటంటే, ఏదో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వచ్చి ఏదో రాజకీయంగా మాట్లాడే పరిస్థితి కాదు. ఈరోజు ప్రజలకి జవాబుదారీతనం ఉండాలనే కాన్సెప్ట్లోనే ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇమీడియట్గా కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, ఆ తర్వాత నేను కానీ మేమందరం కూడా స్పాట్లోకి వెళ్ళి రాత్రి అంతా కూడా నిన్న ఈవినింగ్ వరకు కూడా అదే స్పాట్లో మేము ఉండి సహాయ చర్యలు సహాయక చర్యలు చేయడంతో పాటు వాళ్ళకి ఏదైతే కాంపన్సేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇన్ టైంలో అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అదే విషయం చెప్పడానికి ఎస్ ఇప్పుడు చెప్పారు. విషయం ఏంటంటే, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి డైరెక్ట్గా వెళ్ళిపోయారు. సో ఇక్కడ మాకు ఐడెంటిఫికేషన్ విషయంలో అది నోటిఫై అవ్వలేదు. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ చేయించుకుని మళ్ళీ మెడికవర్కి వచ్చారు. మెడికవర్ నుంచి ఇక్కడికి వచ్చారు. అసలు టెక్నికల్గా అతని పొజిషన్ ఏంటంటే, ఆల్రెడీ ఒక ఆపరేషన్ చేశారు, ఒక ప్రోటోకాల్ నడుస్తుంది, మెడిసిన్ ప్రోటోకాల్ నడుస్తుంది. సో మళ్ళీ తిరిగి ఎలా చేయాలనేది డాక్టర్స్ కూడా చూస్తున్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా చేసుకుంటాం. పెద్దాపురం మండలం కాండకోట గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ నూకలమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా 3వ శుక్రవారం దత్తు శర్మ ఆధ్వర్యంలో 2000 మహిళలతో వరలక్ష్మి వ్రతాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి సూర్యనారాయణ, దేవస్థానం మరియు సిబ్బంది అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు ఎలిశెట్టి నాని మరియు గ్రామ టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలోని కొండా పటేల్ కాలనీ వాసులు గత 18 సంవత్సరాలుగా వ్యక్తిగత కరెంటు మీటర్ కనెక్షన్ లేకుండా 1 మీటర్ పై కరెంటు వినియోగం చేసుకుంటూ లక్షల్లో బిల్లు చెల్లింపు చేసుకుంటూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎల్వీఆర్ నిరుపేద ప్రజలకు వ్యక్తిగత కరెంటు మీటర్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థానిక శాసనసభ్యురాలు మంత్రి కొండ సురేఖ మేడం ఆధ్వర్యంలో కేటాయింపు చేయడం ద్వారా ఎల్వీ నగర్లోని ప్రజలు కొండా దంపతులకు పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గుడిసెవాసులు తదితరులు పాల్గొన్నారు.
నాలుగు లక్షల వరకే పెండింగ్ ఉంది బిల్లు. తొందరగా అమ్మ వచ్చిందని చెప్పు. ఒకసారి మీటర్లు కూడా తీసుకోండి అమ్మా. ఈ ఎల్బిఆర్ నగర్ కాలనీ అని ఏర్పరచుకున్నాం మేము. పురుష నివాసి నేను. నా పేరు దుర్గా పద్మ. నన్ను కమిటీగా అప్పుడు వెనుకలప్పుడు నేను తిరిగిన పార్టీ కోసం పనిచేసిన. నేను కమిటీ లీడర్గా ఉన్నా. ఇక్కడ నా పోస్టర్ సూత్ర వాళ్ళు ఇవాళ నన్ను తొలగించడం పడింది. దుర్గా పద్మ అని అంటామని. అంతకుముందుకు నేను పార్టీ రాకముందు పనిచేసిన. నన్ను గుర్తించినప్పుడు పార్టీలో ఉంచుకున్నారు. ఇవాళ నన్ను వెలివేసిండ్రు. నా మీద చాలా అవమానంగా నన్ను దుష్ప్రచారం చేసిండు విశాల ప్రకాష్. ఇది నాగరాజు అనే వ్యక్తి, విశాల ప్రకాష్ అనే వ్యక్తి నా మీద చాలా వేరే వాళ్ళకు కొంచెం మందు మత్తులో ఉన్న వాళ్ళకు మందు తాగిపించి నా మీదకి ఉసిగొలిపి పంచాయతీ చేసి ఇలా నన్ను కొరికి నా నెత్తిమట్టి పీకి నా బిడ్డని ఇక్కడ టెస్ట్ మీద కొరికి ఆడపిల్ల స్టూడెంట్స్ పిల్లని నా బిడ్డ నా భర్త లేడు. నేను ఇలా ఏదో పొట్టగుడి కోసం మీ కుడిసాల్లో వచ్చి నివసిస్తా అంటే వీళ్ళందరూ వీళ్ళకు తాగబోయించి వీళ్ళ పక్షాన ఒక నలుగురిని పెట్టుకొని ప్రజలుగా అందరూ మనోళ్ళే. కానీ అందరి కోసం నేను మురళి సార్ దగ్గరికి పోయి ఇట్లా 10,000 ఇంటింటికి 10,000 భద్రమ్మ గుడ్డామ ఉన్నది ఆమె దగ్గర ఒక 2,000 రూపాయలు తక్కువ చేసుకోండి అని మిసాల ప్రకాష్ తోటి నేనంటే విశాల ప్రకాష్ సార్ తోటి నేను 2,000 తక్కువ చేయండి ఆమె గుడ్డామ అని నేను బతులాడితే నువ్వు గట్టు ఆమె పైసలని నా మీద ఇద్దరి మనుషులని లేడీస్ని రవిని శ్రీలతని నా మీదకి ఎగబెట్టి పంచాయతీ చేసిండు విశాల ప్రకాష్. అది నేను సార్ తోటి చెప్పుకున్నా. వెంటనే స్పందించి పోలీసులకు ఫోన్ చేసి నీ మీద ఎవరు చెప్పిండ్రో నా కాడికి వచ్చి చెప్పమ్మా, మీకోసమే నేను ఉన్నానని మాకు భరోసా ఇచ్చిన వ్యక్తి కొండమల్లి కొండ సూర్యక మేడము. వాళ్ళకు దండము. ఈ విషయం నేను ఎప్పటికీ అంటే టెన్షన్ తోటి ఉన్నా చెప్పలేకపోతున్నా, క్షమించండి. విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం బుసాయి వలసలో శనివారం మా తాత తండ్రుల దగ్గర నుంచి వంశపారపర్యంగా మా ముగ్గురు అన్నదమ్ములకు సంక్రమించిన భూములకు సరైన పంపకాలు జరగక ఉన్న భూములలో కొంతమంది దౌర్జన్యంగా చొరబడి మా భూములను ఆక్రమించుకున్న తరుణంలో ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని అటు పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఆశ్రయించినప్పటికీ సరైన న్యాయం జరగకపోవడం వలన బొబ్బిలి రెవెన్యూ డివిజనల్ అధికారి వారిని కూడా కలిసి మా తాలూకా విషయాన్ని చేపట్టినప్పటికీ సరైన న్యాయం జరగలేదు. మరలా బొబ్బిలి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వారిని కలిసినప్పటికీ సరైన న్యాయం జరగలేదని వాపోయారు.
ఈ ముగ్గురికి బాగా పంపకాలుగా భూములు మాకు పంచలేదు. ఎవరి మట్టుకు వాళ్ళు దున్నుకోవడం, ఎవరి మట్టుకు వాళ్ళు సాగు చేసుకోవడం తప్ప మాకు ఫేస్బుక్లు మాకు ఎవరికీ లేవు. మాకు ఎవరికీ లేకపోవడం, మా భూమి మాకు మేము వెళ్తే మమ్మల్ని నరుకుతాను చంపుతాను అంటున్నారు. ఇదిగో ఈడే పత్రిక వాళ్ళు మేము ఆశ్రయించాము, మీకు అభయం ఇచ్చాము, మేము రక్షిస్తాం అనేసేమో మేము చచ్చిపోతాం అనేసి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు న్యాయం చేయాలి. ఏ న్యాయస్థానం కూడా నేను ఆశ్రయించిన సరే న్యాయం జరగలేదు. కోర్టు వారు న్యాయస్థానం అక్కడ ఆశ్రయించినాం, పోలీస్ స్టేషన్ అక్కడ కూడా ఆశ్రయించాం, ఎక్కడ కూడా నాకు న్యాయం జరగలేదు. మేము ఇద్దరం వాళ్ళు మేము చచ్చిపోదాం మందు తాగేసని అని మేము ఉద్దేశంలో మేము ఉన్నాం. మాకు న్యాయం జరగాలి. ప్రజా ఇది మాకు దీనిగా రావాలా. మా సువ్వాడు అప్పలనాయుడు ఒకడు, తర్వాత సువ్వాడు అప్పలనాయుడు ఒకడు, తర్వాత తాటి రామారావు ఒకడు, తర్వాత వగరాలు అందరూ ఉన్నారు సార్. మమ్మల్ని నరుకుతాను చంపుతాను అనేసి మాకు న్యాయం కావాలి సార్. కంప్లైంట్ ఇచ్చారా పోలీస్ స్టేషన్? కంప్లైంట్ ఇచ్చాం సార్. వాళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు సార్. ఎక్కడ ఏ స్టేషన్? ఏ రామభద్రపురం స్టేషన్కి వెళ్ళి ఇచ్చాము, వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు సార్. చచ్చిపోదాం మందా చచ్చిపోదాం అని అనుకునేసరికి మాకు విలేకరుల పత్రిక వాళ్ళు వచ్చి మమ్మల్ని కాపాడారు సార్. మాకు న్యాయం జరగాలి సార్. అదే రామభద్రపురం మండలం. మా తోటికోడలకి మా యావత్తుల దత్త పరిస్థితి. మా ఆస్తి కాడికి వెళ్తే మమ్మల్ని కొట్టడానికి వెళ్తాండ్రు, కొట్టడానికి వస్తాండ్రు. మా చచ్చిపోవడానికి సిద్ధంలోనే ఉన్నాము. మాకు ఏది ఆధారం లేదు, ఎవరు మాకు సాయం లేదు. మీ ఆయన పేరు ఏం పేరమ్మా? మధ్య చెప్పలేడు. ముగ్గురు అన్నదమ్ములు అండి. ముగ్గురు అన్నదమ్ములకి ఒకరు చచ్చిపోండి, ఇద్దరు అన్నారు. పెద్దోడికే ఎక్కిపోయింది భూమాలని. పెద్దోడు భార్యకి ఎక్కిపోయింది చెవంచాలంటే, మధ్య చెవంచాలంటే ఎక్కిపోయింది. మా ఈ భూమి మీదకి వెళ్తే మమ్మల్ని రానెత్తాండ్రు కాదు, అక్కడికి వెళ్తే కొడతాండ్రు, ఇష్టం వచ్చినట్టుగా మమ్మల్ని లీడ్ చేస్తాండ్రు. అందరు కూడా ఒకటైపోయారు, పెద్దలు శనలు అందరూ ఉన్నాం. అల్లూరు జిల్లా చింతూరు పరిధిలోని మోతగూడెం పోలీస్ స్టేషన్లో భారీగా గంజాయి పట్టివేత. పుష్ప సినిమాని మించిన గంజాయి స్మగ్లింగ్ బ్యాచ్. వాహన తనిఖీల్లో భారీగా గంజాయిని పట్టుకున్న పోలీసులు. సుమారు 17,60,000 విలువ గల 350 కేజీల గంజాయితో పాటు 100 గ్రాముల లిక్విడ్ గంజాయి స్వాధీనం. గంజాయిని ఒడిశా రాష్ట్రం మల్కాజ్గిరి జిల్లా రెడ్డిగూడెంలో కొనుగోలు చేసి మోతగూడెం పరిసర ప్రాంతంలో గూడ్స్ వాహనంలో గంజాయి విజేత సూపర్ మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్ గూడ్స్ వాహనంలో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. మహారాష్ట్రకు చెందిన 2 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు, మరో 2 పరారీలో ఉన్నట్లు అశోక్ లైలాండ్ వాహనం సీజ్ చేశామని అన్నారు. కొత్తగా వచ్చినటువంటి చట్టాల ప్రకారం గంజాయితో పాటు వారి ఆస్తులను కూడా అటాచ్ చేసి గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే విధంగా ఉందని తెలియపరిచారు ఏఎస్ఐ పంకజ్ కుమార్ మీనా. రాష్ట్ర ప్రభుత్వంకి 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఫర్ గాంజా ఎరాడికేషన్ భాగంగా జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్దార్ గారి గైడెన్స్లో నిన్న రాత్రి ముందస్తు సమాచారం పైన మోతుగూడెం పోలీస్ స్టేషన్ ఎదురుగా పోలీస్ చెక్ పోస్ట్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక వెహికల్లో గాంజా దొరికింది. ఈ గాంజా క్వాంటిటీ 350 kg ఉంది. అంటే ఈ చిన్న హోటల్లో లిక్విడ్ గాంజా కూడా ఉంది. సో వెయిట్ ఈజ్ అరౌండ్ 100 grams ఉంది. వీటి టోటల్ వాల్యూ అరౌండ్ 17,60,000 ఉంది. ఈ గాంజాని రెడ్డి కురుమనూరు ఒడిశా దగ్గర పర్చేజ్ చేసి మోతుగూడెం అవుట్ డిస్కస్లో లోడ్ చేసి లాతూర్కి తీసుకువెళ్తూ ఉండగా పట్టుకున్నాము. అరెస్టెడ్ ఇద్దరుని అరెస్ట్ చేశాము. ఈ పేరు అన్సార్ అలీ, లాతూర్ మహారాష్ట్ర, ఇంకా యూనుస్ అతను కూడా లాతూర్ మహారాష్ట్ర నుంచి ఉన్నాడు. ఇంకా ఈ కేసులో 2 కూడా ఉన్నారు, కానీ పరారీలో ఉన్నారు. రెడ్డి కుర్మనూరు ఒడిశా, ఇంకా సంతోష్ భూమ్ మహారాష్ట్ర నుంచి ఉన్నాడు. వీరిని కూడా పట్టుకున్నాము. ఈ గవర్నమెంట్ 100 డేస్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఫ్రమ్ June 1st
అంటే జూన్ 1 నుంచి మేము 16 కేసెస్ రిజిస్టర్ చేశాము. ఈ కేసెస్లో అరెస్టెడ్ పర్సన్ 43 ఉన్నారు. సీజ్ గాంజా క్వాంటిటీ 1670 kg ఉంది. అండ్ టోటల్ వెహికల్ మేము 23 సీజ్ చేశాము. అబ్స్కాండింగ్ అక్యూజ్ కూడా 23 ఉన్నారు. వాడిని కూడా తొందరగా అరెస్ట్ చేస్తున్నాం. గాంజా ఎరాడికేషన్ కోసం మేము కొంచెం స్టెప్స్ తీసుకుంటాము. అవి ఏంటంటే ముఖ్యమైన ప్రదేశ్లో సీసీటీవీ కెమెరా ఇన్స్టాల్ చేస్తున్నాము. చెక్ పోస్ట్లో పెట్టి 24/7 వెహికల్ చెకింగ్ చేస్తాము. ఇంటర్ స్టేట్ పోలీస్తో కూడా కోఆర్డినేషన్ చేసి గాంజాలో ఇన్వాల్వ్ అయిన అందరినీ పట్టుకుంటాము. కొత్త చట్టం అంటే బిఎన్ఎస్ ప్రకారం సెక్షన్ 111లో ఈ గాంజాయి కేసు ఆర్గనైజ్ క్రైమ్లో వస్తుంది. సో ఇప్పుడు ఇది చాలా చాలా సీరియస్ క్రైమ్ ఉంది. ప్రాపర్టీ అటాచ్మెంట్ ఇంకా ప్రివెంటివ్ డిటెన్షన్ కూడా ఓపెన్ చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ. ప్రకృతి పర్యావరణాన్ని కాపాడాలని జంట నగరాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురయ్యాయనే సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే దానిని ప్రభుత్వ దృష్టికి తీసుకురండి. రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. ఎంత పెద్దవాళ్ళు ఉన్నా చెరువులు కుంటలు ఆక్రమణకు గురైతే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి చర్యలు తీసుకుంటారు. ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడాలని జంట నగరాలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురైనాయనే సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే చాలు, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఎంత పెద్దవాళ్ళు ఉన్నా చెరువు ఆక్రమణకు గురి అయిందంటే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి తగిన చర్యలు తీసుకుంటారు. ఈరోజు సమాజంలో మన బాధ్యతగా మనం భవిష్యత్తు తరానికి ఇచ్చేటువంటి వరం ఇది. మీ ప్రాంతంలో మీకు ఎక్కడ ఆర్టీఐ ద్వారా తీసుకున్నా, పూర్వీకుల దగ్గర నుంచి వచ్చేటువంటి వారసత్వంలో చెరువులు ఎక్కడెక్కడ ఉండనో తెలుసుకొని అవి ఆక్రమణకు గురైతే ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి ఫిర్యాదు రూపంలో చేయండి. ముఖ్యంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా జరుగుతున్నటువంటి చెరువుల పరిరక్షణకు జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమంలో హైదరాబాద్ జంట నగరాల ప్రజలు, రంగారెడ్డి ప్రజలు ప్రకృతిని, భవిష్యత్ తరాన్ని, చెరువులను కాపాడుకొని ఒక వ్యవస్థను కాపాడుకోవడం జరిగే ఈ యొక్క ప్రక్రియలో స్వచ్ఛందంగా మీ ప్రాంతంలో చెరువులను రక్షించుకోవడానికి తరలి రావాల్సిందే ఈ సందర్భంగా కోరుతాను. ప్రభుత్వం ఎవరి మీద కక్షపూరితంగా లేదా వ్యక్తిగతంగా ఉద్దేశపూర్వకంగా ఇందులో వ్యక్తుల మీద, పార్టీల మీద జరుపుతున్నటువంటి పోరాటం కాదు ఇది. ఒక ప్రభుత్వం ఒక పరివర్తన తేవాలనుకున్నప్పుడు కొద్దిగా కష్టమైన నష్టమైన ఇది తప్పది. కాబట్టి మరొకసారి చెరువుల పరిరక్షణకు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఎక్కడెక్కడైతే చెరువుల ఆక్రమణకు గురైనాయో వాటన్నిటి సమాచారాన్ని సంబంధిత అధికారుల దృష్టికి ఫిర్యాదు రూపంలో తీసుకురావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాను. న్యూడ్ వీడియోలపై అనంతబాబును అరెస్ట్ చేసి విచారణ జరపాలి. ఎమ్మెల్యే మిర్యాల శీర్షాదేవి డిమాండ్. న్యూడ్ వీడియోలు బహిర్గతం కావడంతో ఎమ్మెల్సీ అనంతబాబు ఆకృతాలు ఒక్కొక్కటిగా బయటబయలవుతున్నాయని మిర్యాల శీర్షాదేవి విమర్శించారు. గతంలో అనేక సంఘటనలు జరిగిన అధికార బలంతో బయటకు రాకుండా చేశారని, అధికారం కోల్పోవడంతో ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా ఇతరిని అరెస్ట్ చేసి విచారణ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఎందుకంటే నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు కూడా చోటు చేసుకుంటాయా, ఇలాంటి వారు కూడా ఉన్నారా అని ఈరోజు చాలామంది ఫోన్ చేసి చాలా రకాలుగా అడగడం కూడా జరుగుతూ ఉంది. నిజంగా ఈ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి ఒక న్యూడ్ వీడియో ఒక మహిళతో అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఆ అమ్మాయితో ఏదైతే వీడియో కాల్ మాట్లాడుతూ తను ఏదైతే ప్రవర్తించాడో అది పొద్దున్న లేసి మేము టీవీలో చూసాము, చాలామంది కూడా చెప్పారు. ఇది చాలా సిగ్గుపడినటువంటి విషయమనే చెప్పాలి. తిరిగి ఇంత తప్పు చేసింది కాకుండా నేను కాదు మార్పింగ్ చేశారు, నేను ఏదో పిల్లలకి ముద్ర పెడుతున్న వీడియో తీసేసి అది ఈ విధంగా క్రియేట్ చేస్తూ ఉన్నారు, నా పైన తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు, ఎవరో డబ్బుల కోసం ఇలా చేస్తూ ఉన్నారు అనేసి ఆ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి చెప్పడం జరుగుతుంది. దాంట్లో అసలు నమ్మశక్యమైన విషయం ఏదైనా ఉందా? టీవీలో మనం చూసాము, అతని మెడపై ఉన్న చైను, అతను వాడుతున్నటువంటి చేయికి వేసుకున్న ఉంగరాలు సేమ్ వీడియోలో ఏ అయితే ఉన్నాయో అక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఆయన వేసుకుని తిరుగుతూ ఉన్నాడు. అక్కడ మార్పింగ్ చేయడానికి ఏమాత్రం లేదు. ఎందుకంటే
సేమ్ ఒక వ్యక్తి నిజంగా ఏ విధంగా అయితే వీడియోలో మాట్లాడి ఏ విధంగా అయితే వ్యవహరిస్తాడో ఆ విధంగానే ఉంది కాబట్టి ఇది ఈ న్యూడ్ వీడియో అనేది వాస్తవమే, ఖచ్చితంగా ఇది ఫేక్ అయితే కాదు, ఇది మార్పింగ్ చేసిన వీడియో అయితే కాదు. ఎందుకంటే ఇంత ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, గత 10 సంవత్సరాల నుంచి అనంతబాబు అనే వ్యక్తి ఈ విధంగానే వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇంకా బయటకు రావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అతనికి భయపడి చాలా మంది మహిళలు ఇంకా లోపలే కుమిలిపోతున్నటువంటి పరిస్థితులు. మనం ఉమ్మడి కూటమి ఏర్పడిన కొద్ది రోజుల్లోనే చాలా మంది మహిళలు వచ్చి ఈరోజు అమ్మ మన కూటమి ప్రభుత్వం వచ్చింది, మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మాకు ఒక ధైర్యం ఉంది, మాకు న్యాయం జరుగుతుంది అనేసి వాళ్ళకి జరిగినటువంటి చాలా రకాల ఇబ్బందులు, అంటే ఉద్యోగాలు ఇప్పిస్తానే, లేకపోతే కాలేజ్ సీట్ కావాలన్నా సరే వాళ్ళ పర్సనల్ ప్లేస్కి రమ్మన్నాం, లేకపోతే ఆ ప్లేస్ నుంచి బదిలీకి చేయాలన్నా సరే అతని దగ్గరికి వెళ్తే వేరే దగ్గరికి రమ్మన్నాం. రకరకాలుగా మహిళల్ని చాలా దారుణంగా ఏడిపించినటువంటి పరిస్థితులు గతంలో జరిగినాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి నిజంగా నీ పార్టీ మహిళలకు ఇచ్చేటువంటి విలువ ఇదేనా అని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మొన్న ఒక ఎమ్మెల్సీ భార్య పిల్లలు ఉన్నారు, ఎదిగిన కూతుర్లు ఉన్నారు, పెళ్లి చేసిన వయసులో ఇంకో మహిళతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని భార్య పిల్లలను వద్దంటున్నాడు. అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇలాగ వైసీపీలో పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు ఇదే పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు, ఈయన కోసం ఆల్రెడీ మనకు తెలుసు. ఇప్పుడు నువ్వేం చేస్తావు జగన్మోహన్ రెడ్డి? ఈ యొక్క ఎమ్మెల్సీ అనంతబాబుకి నువ్వు శిక్ష వేయిస్తావా, లేదంటే మొన్న డోర్ డెలివరీ చేసిన తర్వాత 5 నెలల్లో బయటకు తీసుకొచ్చేవే అలాగే వ్యవహరిస్తావా? నువ్వు మహిళలకు ఏమాత్రం గౌరవిస్తావు అనేది ఇప్పుడు బయటపడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, నువ్వు నీ పార్టీ నిజంగానే మహిళల పక్షపాతి అని చెప్తా ఉంటావు కదా, మహిళల తరపున ఎప్పుడు ఉంటుంది, మహిళలకు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానాల్లోనే మా వైసీపీ ప్రభుత్వం ఉంటుంది అనేసి చాలాసార్లు చెప్పావు. ఇప్పుడు ఏం మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను అడుగుతా ఉన్నాను. మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా ఇదే ప్రశ్న వేస్తూ ఉన్నాను. ఒకసారి మీరు ప్రశ్నించుకోండి. టీడీపీ కార్యకర్తల్లో ఉన్నటువంటి నాయకులు ఆ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారా, లేకపోతే వైసీపీ పార్టీలో ఒక పదవి మోహంతో ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు మీకే కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉంది. ఈరోజు నిజంగా సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటివి చూడాలంటేనే భయంకరంగా ఉన్నాయని చాలా మంది చెప్తా ఉన్నారు. ఒకసారి మీరే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. గతంలో డోర్ డెలివరీ చేసి ఒక దళితుడిని చంపేశారు. అది కూడా ఒక మహిళ వల్లే ఆ వ్యక్తిని చంపారన్న విషయం కూడా మా అందరికి ఇప్పటికీ చాలా మందికి తెలుసు. ఇప్పుడు ఆ విషయాన్ని కూడా మీ ప్రభుత్వం హయాంలో ఏం చేశారంటే దాన్ని కప్పపూజ చేసి కొందరు నాయకులు లేకపోతే కొందరు ఐఏఎస్ల సహకారంతో, ఐపీఎస్ల సహకారంతో ఆ కేసుని అలా దారి మళ్లించి ఆ పాపం చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఎటువంటి న్యాయం జరగకుండా చేసినటువంటి పరిస్థితులు చూసాం మేము. ఇప్పుడైనా సరే ఇతని వెనకాల అనుచరులుగా ఉండి 12 మంది వరకు అనుచరులు ఉన్నారండి. ఎలా అంటే ఈ అనంతబాబు ఏది చెప్తే అది చేస్తారు. పలానా దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోరండి అంటే వాళ్ళు వెళ్ళి తీసుకొస్తారు. ఇతను వెళ్ళాడు ప్రత్యక్షంగా, పరోక్షంగా అతని యొక్క అనుసరణ. ఇలాగా మన రంపచోడవరం నియోజకవర్గం ఇంచుమించుగా 12 మంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా నా దగ్గర ఉన్నాయి. ఏదైతే ఈ దళితుడు చంపేసినటువంటి కేసు ఉందో అందులో ఆ కాకినాడ బీచ్లో 12 మంది వరకు కూడి ఆ అబ్బాయిని చాలా చిత్రహింసలు పెట్టి ఇసుకలో తొక్కేసి అంత దారుణంగా చంపినప్పటికీ కేవలం ఒక వ్యక్తి పైన కేసు నమోదు చేశారు. ఎంత తప్పండి అది? ఎందుకలా చేశారు? ఒక వ్యక్తి చంపగలడా? కారులోన అప్పటికే వీడియోలు ఉన్నాయి. అది కూడా ఆ వీడియో రికార్డింగ్లో ఒక మహిళ కూడా ఉంది. ఆ మహిళ ఎవరు? ఆ మహిళతో అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకున్నటువంటి అనంతబాబు ఈ విషయం ఈ యొక్క డ్రైవర్కి తెలిసింది. ఎక్కడ ఇతను బయటకు చెప్పేస్తాడో, మీడియా వాళ్ళకి చెప్పేస్తే నా పరువు పోతుందనే ఒక ఉద్దేశంతో ఆ వ్యక్తిని తీసుకెళ్లి, ఆ సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్లి కాకినాడలో చంపేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ వ్యక్తుల పేర్లు కూడా బయట పెడతా ఉన్నాను. త్వరలోనే ఈ యొక్క డోర్ డెలివరీ చేసినటువంటి ఈ సుబ్రహ్మణ్యం కేసులో కూడా సిబిఎం ఎంక్వైరీ వేసేసి త్వరగా ఎంక్వైరీ చేసి ఇతను ఖచ్చితంగా శిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అంతేకాదు ఇతను ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చిందనే కాదండి, రంపచోడవరం నియోజకవర్గంలో ఇతను చేసినటువంటి అక్రమాలు అన్ని కాదు. మీరు మొన్నే చూసుంటారు, ఎప్పుడూ మా నియోజకవర్గంలో ఒక మహిళల్ని అంత దారుణంగా చంపేసినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. కానీ మొన్న తిమ్మాపురం కాలువలో ఒక మృతదేహం, ఒక మహిళ, ఇదిగోండి ఎవరో గుర్తు తెలియని మహిళ ఏలేరు కాలువ దగ్గర చంపేసి తలకి తల, మొండనికి మొండం పడేసింది. ఇది ఎక్కడ జరిగింది, ఏంటి, ఏ మహిళ అన్న ఎంక్వైరీ కూడా ఇంకా లేదు. ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఏమో మాకైతే ఒక డౌట్ వేస్తుంది, ఈ అమ్మాయి కూడా ఒకవేళ అనంతబాబు బాధితురాలేమో, అతను చెప్పిన మాట ఇల్లేదనేసి ఈ అమ్మాయిని కూడా చంపేశారేమో. ఒకవేళ ఈ వీడియోలో ఉన్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఏమో, ఇలాంటి అనుమానాలు కూడా మా దగ్గర చాలా ఉన్నాయి. ఒకవేళ ఇతను ప్రత్యక్షంగా కాకపోయినా అతను అనుచరులు ఉన్నటువంటి 12 మందిలో ఎవరైనా చేశారేమో. ఎందుకంటే బెదిరింపులకు పాల్పడేది ఆ వెనకాల ఉన్నటువంటి అనుచరులే. ఎలా అంటే ఇక్కడ
అక్రమంగా కలప రవాణా చేయడం, రంగురాల వ్యాపారం, మైనింగ్, రకరకాల వ్యాపారాలు చేస్తూ ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో 10 సంవత్సరాల నుంచి దోచుకున్నటువంటి వ్యక్తి అనంతబాబు అనే వ్యక్తి. ఇంత అరాచక పాలన కొనసాగించాడు. అంతేకాదు డమ్మి మహిళలను పెట్టుకొని రాజకీయ ఒత్తిడులు తీసుకొచ్చి అదే ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రతి ఒక్కరి మీద కూడా నానా రకాలుగా ఇబ్బందులు గురి చేసినటువంటి నీచపు వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యక్తే. కాబట్టి నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను మీడియా సముఖంగా, ఇలాగా ఎవరైతే మహిళల్ని టార్గెట్ చేసి మ్యానిపులేట్. మహారాష్ట్ర ముంబై నుంచి హైదరాబాద్ వస్తుండగా పూణే జిల్లాలో ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కుప్పకూలింది. హెలికాప్టర్లో ఉన్న పైలట్ సహా 4 గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనల కోసం వస్తున్న చాపర్ అని సమాచారం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.